ఈ రోజే శుక్రవారం. అలానే కార్తీక పౌర్ణమి కూడా. కార్తీక పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఈ శుక్రవారం రోజున రాత్రి 7 గంటల నుండి 12 గంటల మధ్యలో ఉప్పుతో ఇలా చేస్తే చాలు. ఇక మీ తలరాత మారిపోతుంది. తరగని ఐశ్వర్యం వస్తుంది. కార్తీక పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఇలాంటి పౌర్ణమి రోజున ఇలా ఉప్పుతో ఇలా చేశారంటే మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య పిల్లలు ఇలా అందరూ కూడా చక్కటి కుటుంబంతో ప్రశాంతత జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతూ ఉంటుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారి ఆనందాన్ని కోల్పోతారు. ఈ కారణంగానే ఇంట్లో గొడవలు, తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది సతమతమవుతూ ఉంటారు. ఎంత వెతికినా దీనికి కారణం అనేది కనిపించదు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎంత సంపాదించినా ఉన్నదానికి మించి ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి కానీ ఖర్చులు మాత్రం తగ్గవు. ఇలా ఒకదానికొకటి ఎన్నో గొడవలు, ప్రశాంతత అనేది లేకపోవడం, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇలాంటి కారణాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి మనకు అన్నీ తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం మన సొంతం కావాలి అంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి మనకు శుక్రవారంతో బాగా కలిసి వచ్చింది కనుక ఈ పౌర్ణమి రోజున ఉప్పుతో ఇలా చేసి చూడండి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. అందరిలాగా కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. అంతటి శక్తి ఈ పౌర్ణమికి ఉంది కనుక ఉప్పుతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలు, మంచి మంచి ఫలితాలు మీకు వస్తాయి. ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంట్లో చిన్న పిల్లలకు కానీ, పెళ్ళైన కొత్త జంటలకు కానీ దిష్టి అంతా కాదు. ఇంట్లోకి అయితే కొత్త వస్తువులు వచ్చిన దిష్టి తీస్తూ ఉంటారు. దిష్టి తీయటంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఏంటంటే మన అందరికీ తెలుసు, ఉప్పు. అలాగే ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. కనుక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంత కావు. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులకు తొలగించుకోవడానికి ఉప్పు బాగా హెల్ప్ చేస్తుంది. మన జీవితం మారటానికి ఉప్పు ఎంతగానో సహాయం చేస్తుంది. ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని మన అందరికీ తెలుసు. సాధారణంగా అందరి ఇండ్లల్లో ఉప్పు ఉండడం అనేది సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. కానీ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టుకోవచ్చు. భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే. అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం అనేది ఉంది. లక్ష్మీదేవి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించడమే దీనికి కారణం. అంతేకాదు, సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదాహరణ శంఖం, ముత్యం, తాబేలు ఇవన్నీ లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. ఈ ఉప్పు కూడా లక్ష్మీదేవి ప్రీతికరం లాంటివి. ఉప్పుకు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అందువల్ల ఉప్పుని ఎవరికి దానం చేయకూడదని మన పండితులు చెప్తూ ఉంటారు. అలాగే సాయంత్రం వేళలో కూడా ఉప్పుని ఇంటి నుండి తీసుకొని వెళ్ళకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మన ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉప్పు వేసే డబ్బాను మీ చేతిలో ఇంకొకరికి ఇవ్వకూడదు. అలా చేస్తే గొడవలు ఎక్కువగా జరుగుతాయి. ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారికి తీసుకోమని చెప్పండి. అలాగే ఉప్పును చేతి మీరే అస్సలు ఇవ్వకండి. అలాగే ఉప్పు వేసుకున్న డబ్బాను పొరపాటున కూడా కాలితో తన్నకూడదు. ఉప్పును తొక్కడం కూడా శుభమే.
మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి. మీ ఇంట్లో ఖచ్చితంగా గల్లు ఉప్పు ఉండేలాగా చూసుకోండి. ఎందుకు ఉప్పుతో పౌర్ణమి రోజు ఎందుకు చేయాలి అంటే, ఉప్పు అంటేనే నెగెటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మన అందరికీ కూడా తెలిసే. అయితే ఉప్పుతో ఏ పరిహారం చేసినా అది రాత్రి సమయంలోనే చెయ్యాలి. ఎందుకంటే రాత్రి సమయంలోనే ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ ప్రభావం అనేది ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ మనపై ఉందని ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. నెగెటివ్ ఎనర్జీ అలాగే నరదృష్టి తగిలితే మీరు చాలా నీరసంగా, బద్ధకంగా ఉంటారు. రాత్రి సమయంలో నిద్ర పట్టదు. ఆకలిగా ఉన్నా తినలేరు. ఇవన్నీ నెగెటివ్ ఎనర్జీ వలనే. కనుక నరదృష్టి ప్రభావం వల్ల కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. చాలామంది ఇరుగు పొరుగు దిష్టి కూడా మనకు తగులుతూ ఉంటుంది. ఎందుకంటే మనం బాగా సంపాదించినా ఓర్వలేరు. మనం మంచిగా ఉన్నా కూడా ఓర్వలేరు. ఇలాంటి ఇరుగు పొరుగు దిష్టి మనకు ఉన్నా కానీ మనకు ఏ పని కూడా సవ్యంగా జరగదు. ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. అలాగే చేతి నిండా డబ్బు అనేది అస్సలు ఉండదు. కనుక ఇలాంటివన్నీ తొలగించుకోవాలంటే మనకు పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది. అందులో అమ్మవారికి ఇష్టమైన రోజు వస్తుంది కనుక ఈ రాత్రి సమయంలో ఇలా చేయండి చాలు. ఖచ్చితంగా మీ యొక్క నరదృష్టి, నరఘోష, నరపీడ లాంటివి అన్నీ తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక అమ్మవారు మీ ఇంట్లో తాండవం చేస్తుంది. ఎప్పుడైతే మన ఇంట్లో నుండి నెగిటివ్ వెళ్ళిపోతుందో అప్పుడు దేవతలు మన ఇంట్లోకి వస్తారు. కనుక రాత్రి సమయంలో అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అన్నా, ఎందుకంటే పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుంది. కనుక ఇలా రాత్రి సమయంలో చెయ్యండి. అప్పుడే నెగెటివ్ అనేది వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. కనుక ఎవరైతే తీవ్రమైన కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో వారు ఈ కార్తీక పౌర్ణమి రోజున రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్యలో ఎప్పుడైనా చేసుకోండి. అలాగే ఈ ఈ పరిహారం చేసేటప్పుడు మీరు స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ ఇలా ఎవ్వరికీ కూడా చెప్పుకోకండి. ఎందుకంటే మీరు చేసిన ఫలితం అనేది దక్కదండి. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళే మీరే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఇంకొకరికి చెప్తే మాత్రం ఇది మీకు నెగెటివ్ అనేది వెళ్ళిపోదు. కాబట్టి మనం ఇది రహస్యంగా చేయాలి. అప్పుడే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది. అయితే మీరు రాత్రి సమయంలో ఏం చేయాలంటే, ముందుగానే ఒక గల్లుప్పు ప్యాకెట్‌ని ముందుగానే తెచ్చుకోండి. మీ ఇంట్లో వాడే ఉప్పుని ఈ పరిహారానికి ఉపయోగపడదు. కనుక ఒక ప్యాకెట్‌ని గల్లుప్పు ప్యాకెట్‌ని తెచ్చుకొని దానిని మీ మెయిన్ ఎంట్రన్సీ అంటే మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే ఒక్కొక్కరికి 2 డోర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మీరు ఎక్కువ నడిచే ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ గల్లుప్పుననేది గడప ముందు ఇట్లా పొయ్యండి. గీతలా గీసినట్టు ఇట్లా ఒక దాంట్లో తీసుకొని గల్లుప్పు అనేది మీ ఇంటి దర్వాజాకు పొయ్యండి. ఇలా పోసిన తర్వాత ఇంకా గల్లుప్పుని మీరేం చేయండంటే, మీ ఇంట్లో కొన్ని నీళ్ళని తీసుకొని, ఆ నీళ్ళల్లో ఆ రాళ్ళ ఉప్పుని కలుపుకొని మీ ఇల్లంతా చల్లండి. ఇలా చల్లిన తర్వాత ఆ నీళ్ళని మిగతా ఏమన్నా నీళ్ళు ఉంటే ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇలా ఎవరైతే పౌర్ణమి రోజు చేస్తారో వారికి ఖచ్చితంగా ఇంట్లో నుండి నెగెటివ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పన్న ఇష్టం కనుక ఇలా శుక్రవారంతో పౌర్ణమి వచ్చింది కనుక అమ్మవారికి ఇష్టమైన మనం ఉప్పుతో ఈ పరిహారం చేస్తున్నాం. ఎందుకంటే దిష్టి దోషాలకు కానీ, నరదిష్టి, నరఘోష ఇలా ఏవున్నా ఉప్పుతో మనం ఇలా తీసేసుకుంటూ ఉంటాం. కనుక మన ఇంట్లో నుండి నెగెటివ్ తొలగించుకోవాలంటే ఉప్పుతో ఈ పరిహారం ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పుడే మనకు ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇక మీకు ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. ఎందుకంటే మనకు ఎప్పుడైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అప్పుడు మనకు ఇంట్లో కూడా బయట కానీ ఎక్కడైనా సరే డబ్బుకు లోటు ఉండదు, ధనధాన్యాలకు లోటు ఉండదు. మనం సంపాదించిన కూడా వృధా ఖర్చులు అనేవి తగ్గుతాయి. మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. కనుక ఇలా చేశారంటే మీకు అన్నీ ఖచ్చితంగా మంచి ఫలితం. ఇక మీ కష్టాలు అనేవి దరిదాపుల్లో కూడా రావు. ఎందుకంటే మన ఇంట్లో నుండి నెగెటివ్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రవేశిస్తుంది. కనుక ఇలాంటికి చోటు